కన్నడ బిగ్ బాస్ ఈ ఈ వారం ఎలిమినేట్ అయ్యింది మల్లమ్మ. మల్లమ్మ ఎలిమినేట్ అవుతుందని చాలా కాలంగా అసలు లాస్ట్ వీకే ఒక పుకారు సోషల్ మీడియాలోనే హల్చల్ చేసింది. మల్లమ్మ ఇంటి నుంచి మిడ్ వీక్ ఎవిక్ట్ అయిపోయిందని. కాకుండా ఆమె ఇప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయారు. అదొకటి. ఆ తర్వాత ఈ వారకిచ్చద చెప్పాలే బెస్ట్ ప్లేయర్ ప్రశంస ఎవరికి వచ్చిందంటే రఘుకు వచ్చింది. ఆయన ప్రిన్సిపాల్గా టాస్క్లోన అత్యద్భుతంగా ఆడి అందరి హీట్ని టేకప్ చేసుకొని సంయమనంతో ఎక్కడ కూడా నిగ్రహం కోల్పోకుండా ఉన్నందుకు గాను అతనికి కిచెన్ చెప్పాలి వచ్చింది. ఇది ఈ రెండు ప్రధాన అంశాలు. కాకపోతే శని ఆదివారాలు ఈ 2 రోజుల్లో కూడా సుదీప్ చేసినటువంటి పంచాయతీ వివరాలు, ఆ తర్వాత ఎవరెవరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు, ఇవన్నీ కూడా కాస్త ఆసక్తికరంగానే ఉన్నాయి. మొట్టమొదట శనివారం రోజు సీరియస్ నోటే ఉంటుంది, పంచాయతీ ఉంటుంది. కాకపోతే ఈసారి కిచ్చా సుదీప్ పైన వచ్చినటువంటి ఒక చిన్నపాటి, అంటే ఇంతకాలం వరకు కూడా కిచ్చా సుదీప్ ఎదురు లేదు, ఆయన చేసిన పంచాయతీ అత్యద్భుతంగా ఉంటుంది, ఏ విషయాన్నైనా ఏ సందర్భంలో ఎలా చెప్పాలో అలాగే చెప్తారు అనిపించుకున్నట్టు కిచ్చా సుదీప్ నోటి వెంట ఎందుకో సరైన మాట, రావలసిన మాట ఈసారి రాలేదా అని చాలామంది నిరాశ చెందిన మాట అయితే వాస్తవం. ఏమిటా విషయం అంటే, రక్షిత వర్సెస్ అశ్విని గౌడ్. మొదటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీగా పోరు జరుగుతూనే ఉంది. ఎప్పుడైతే థర్డ్ వీక్లోన రక్షిత శెట్టి తిరగబడిందో అశ్విని గౌడ్ పైన, అంటే ఆ నాగవల్లి, ఆ తర్వాత గజ్జల చప్పుడు, ఆ సౌండ్ దాన్ని క్రియేట్ చేసి ఈమె పైన నెపం వేసినప్పటి నుంచి కూడా తిరుగుబాటు జెండా ఎగరేసినటువంటి రక్షిత తన స్వరూపాన్ని మార్చేసింది. అంతకుముందు జాగ్రత్తగా మీరు గమనించండి, అశ్విని గౌడ్తో చాలా కలిసిమెలిసి తిరిగింది. అశ్విని గౌడ్ కూడా ఆమెను అన్ని సందర్భంలో దగ్గర తీసుకోవడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత సేవకులు రాజులు టాస్క్ జరుగుతున్నప్పుడు సేవకులకు తిరుగుబాటు చేయండి, ఆ తర్వాత అసురరాజు కాక్రోచ్ సుధీర్ పైన తిరుగుబాటు జెండా నువ్వు ఎగరవేయి అని చెప్పిందే అశ్విని. ఎవరికి? రక్షితకు. సో జాన్వి, అశ్విని, రక్షిత వీళ్ళు ముగ్గురు ఒక జట్టు అవుతారేమో అనుకున్న సందర్భంలో రక్షిత టప్పని ఎగిరి అవతల గుంపుకి వెళ్ళిపోవడం, ఆ తర్వాత మెల్లమెల్లగా అశ్విని రంగును బట్టబయలు చేసేటువంటి ఒకానొక క్యాండిడేట్గా, స్ట్రాంగ్ అపోనెంట్గా ఇంట్లోన పేరు తెచ్చుకున్నది ఎవరు అంటే రక్షిత శెట్టి. చూడ్డానికి ఆమె మామూలు మాటలు మాట్లాడదు, కన్నడ సరిగా మాట్లాడదు, నంగిగా మాట్లాడుతుందని అంటున్నా కూడా పాయింట్స్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇచ్చి పడేస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ ఒకటైనా సరే తాను ఒంటిగా నిలబడి ఎదిరించగల శక్తి, సత్తా ఆ అమ్మాయికి ఉందని పలు సందర్భంలో ఆమె నిరూపించుకుంది. అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, నిన్న పంచాయతీ జరుగుతున్నప్పుడు మొన్న కబడ్డీ టాస్క్ జరిగింది. స్టూడెంట్స్ కాలేజ్ బీబీ కాలేజ్ టాస్క్లో భాగంగా కబడ్డీ జరుగుతున్నప్పుడు అమ్మాయిలు ఎవరెవరు అంటే స్పందన, ఆ తర్వాత రషిక వర్సెస్ రక్షిత శెట్టి. సో రక్షిత శెట్టి రైడ్లో ఉంటుంది, వీళ్ళిద్దరు డిఫెండర్స్గా ఉంటారు. డిఫెండర్స్గా ఉన్నటువంటి వీళ్ళిద్దరూ ఆమెను పట్టుకున్నప్పుడు రక్షిత డ్రెస్ కాస్త అపభ్రంశమయ్యిందని ఆ సందర్భంగా సంచాలకులుగా వ్యవహరించినటువంటి ప్రిన్సిపాల్ రఘు పదే ఆటను పాస్ చేయండి అని చెప్పినా కూడా వినకుండా అలాగే గట్టిగా పట్టుకొని ఉన్నారు అనేటువంటిది ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణకు సంబంధించి కిచ్చా సుదీప్ పంచాయతీ మొదలు పెడతాడు. కిచ్చా సుదీప్ అడుగుతాడు, రఘుని అడుగుతాడు, రఘు ఈ ఆట ఫేరా అన్ఫేరా? నాకు 2 మాటలు చెప్పండి, ఫేరా అన్ఫేరా? మీరు పాజ్ అని చెప్పినా కూడా వాళ్ళు వదలలేదా? ఏం జరిగింది అక్కడ అంటే, లేదు ఆ అమ్మాయి డ్రెస్ కాస్త లోయర్ టాప్ కాస్త బయటకు వెళ్ళిపోయింది, కాస్త అపభ్రంశమైంది, మేమందరం కేకలేసినా కూడా వాళ్ళు వినిపించుకోలేదు అన్న మాట అయితే వినిపించింది. ఆ తర్వాత రషిక స్పందనను అడిగినప్పుడు వాళ్ళిద్దరు కూడా చెప్తారు, లేదు మేము ఆమె డ్రెస్అప్ అయింది మేము గమనించలేదు, కానీ మేము ఆ ఆటలోనూ ఆమెను వదలకూడదు, వదిలితే పాయింట్స్ వెళ్ళిపోతాయి అన్న ఒక థాట్ ప్రాసెస్లోనే ఉన్నాము అని. అప్పుడు ఒకటి కిచ్చా సుదీప్ అడుగుతారు, వాళ్ళిద్దరూ పట్టుకున్నప్పుడు మీరు పాస్ చెప్పారా? ఈజ్ ఇట్ గేమ్ గోయింగ్ ఆన్ టిల్ దట్ మూమెంట్? అంటే 2 నిమిషాల దాకా ఆట అయితే కొనసాగించింది. మళ్ళీ ఆట కొనసాగించినప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది డ్రెస్ అపభ్రంశమైందా ఏంటి, ఏం కదా, అవన్నీ వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు.
సరే, ఈ విషయంగా డైరెక్టర్ రక్షిత శెట్టిని అడిగాను. రక్షిత శెట్టి, నువ్వు చెప్పమ్మా, నువ్వు అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అయ్యావా అంటే, ఆ అమ్మాయి చెప్తుంది, లేదు కొంచెం డ్రెస్ అటు ఇటు అయిన మాట వాస్తవమే, కానీ నేను దాన్ని లాక్కున్నాను, నాకైతే ఏం అన్‌కంఫర్ట్ అనిపించలేదు, నేను గట్టిగానే ఉన్నాను. ఈ సందర్భంలో రక్షిత శెట్టి పైన వచ్చిన ఇంకొక ఆరోపణ ఏంటంటే, ఆమె మన్ను తీసుకుని వాళ్ళ కంటిలోకి విసిరిందని. ఈజ్ ఇట్ ట్రూ? అంటే అప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళు పట్టుకున్నది ఎంత నిజమో ఆ సందర్భంలోన మట్టి కూడా కంట్లో పడిండొచ్చు, యాదృచ్ఛికంగా పడిండొచ్చు. సో ఈ సందర్భంలో ఎవరిది తప్పు లేదు. కానీ ధనుష్ తప్పని చెప్తాడు, రఘు తప్పని చెప్తారు, మిగిలిన వాళ్ళందరూ కూడా తప్పని చెప్పినా కూడా స్పందన, రషిక వీళ్ళిద్దరూ చెప్పడంతో పాటు యాక్చువల్గా రక్షిత శెట్టే కన్ఫ్యూస్ అయ్యి లేదు అక్కడ ఏమీ జరగలేదని చెప్పడంతో ఈమెది కరెక్టు. సో అక్కడే చెప్తారనమాట. అక్కడ ఏం చెప్తారంటే కనుక సుదీప్ ఒక మాట చెప్తారు రక్షిత శెట్టికి, నీకు అన్‌కంఫర్ట్ అయ్యి ఉంటే ఒకవేళ అక్కడ మీరు వాయిస్ రైజ్ చేసి ఉండవలసింది, మీరు ఎందుకు వాయిస్ రైజ్ చేయలేదు? వాయిస్ రైజ్ చేయకపోవడం వల్లే ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. యూ షుడ్ గివ్ క్లారిటీ. ఆ క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, అలాగా ఇలాగా. సో ఇది ఒక ఘట్టం. ఇక్కడ కూడా రక్షిత శెట్టిని పెద్దగా ఆయన డిఫెండ్ చేయలేదు అన్న మాట అయితే, అపవాదం అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకో బిగ్ అలిగేషన్ బై అశ్విని గౌడ్. అశ్విని గౌడ్ ఏం చెప్తుందంటే, ఇంట్లో రక్షిత విషయంగా ఎవరికి ఇబ్బంది కలుగుతోంది అంటే, రషిక ఇబ్బంది అని అంటుంది, స్పందన ఇబ్బంది అని అంటుంది, అలా కావ్య మాత్రం డిఫెండ్ చేస్తుంది, లేదు సార్ ఆమె బాగానే ఆడుతుంది, డిఫెండ్ చేసుకుంటుంది. బట్ అశ్విని గౌడ్ 2-3 సార్లు కాదు, ఆమె చెప్తుంది 4 సార్లు నాకు చెప్పు చూపించింది రక్షిత శెట్టి అని. మళ్ళీ ఇది ఎంత పెద్ద అలిగేషన్ ఇది. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఆమె పట్టుకొనింది, ఆమె డ్రెస్ కింద మీద అయిందా కాలేదా, మొహం పైన మన్ను విసిరిందా విసరలేదా అన్న విషయంగా దాదాపు మీరు ఒక 10-15 నిమిషాల పాటు డిస్కషన్ జరిపించినప్పుడు అక్కడ తోటి కంటెస్టెంట్ను చెప్పు చూపించారు అన్న మాట వచ్చినప్పుడు మీరు ఆ విషయంగా ఎక్కువ ఎందుకు మీరు పంచాయతీ చేయలేకపోయారు? రక్షిత శెట్టి చెప్పింది, లేదు నేను చూపించలేదు అని చెప్పింది. ఈమె 1 కాదు 4 సార్లు చూపించారు అని అంటుంది అశ్విని గౌడ్. మళ్ళీ 4 సార్లు చూపించారు అన్నప్పుడు మీరు కిచ్చ సుదీప్ సారు లైటర్ వేన్లో మాట్లాడేటప్పుడు ఎవరు రషిక ఆ తర్వాత సూరజ్ విషయంగా మాట్లాడుతున్నప్పుడు మీ ఇద్దరికి సంబంధించినటువంటి ఏవీలు నా దగ్గర ఉన్నాయి, అవి దగ్గర పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను. మీ ఇద్దరి మధ్య సూరజ్ నువ్వు ఐ లవ్ యూ అని అన్నావా లేదా రషిక, ఆ మాట వచ్చిందా లేదా అంటే రషిక భయపడిపోయి ఒప్పుకుంటుంది, ఎస్ ఆ మాట వచ్చిన మాట అయితే నిజం, నేను ఐ డోంట్ వాంట్ అని అన్న మాట అయితే నిజము అని. మళ్ళీ ఇంత జరిగినప్పుడు ఏవి మీ దగ్గర ఉందా లేదా? రషిక చెప్పు చూపించినటువంటి ఏవి మీ దగ్గర ఉందా? మళ్ళీ చూపించారు కదా, బిగ్ బాస్ టీం దాన్ని రెడీ చేసి పెట్టాలి కదా. ఇది పెద్ద అలిగేషన్ కదండి. పైగా ఆమె సెలబ్రిటీ, అశ్విని గౌడ్ సామాన్యురాలు కాదు, ఆమె సెలబ్రిటీ. పైగా చెప్పు చూపిస్తే ఊరుకుండేటువంటి మనస్తత్వం అశ్విని గౌడ్కు ఉందా? చిన్న విషయానికే రెచ్చిపోయి మాకు మర్యాద కావాలని డిమాండ్ చేసే పొజిషన్లో ఉన్నటువంటి అశ్విని గౌడ్ మళ్ళీ రక్షిత శెట్టి చెప్పు చూపిస్తే ఎలా ఊరుకుండే పరిస్థితి ఉందా అంటే, మళ్ళీ ఇక్కడ కిచ్చ సుదీప్ గారు సరిగ్గా నిరూపణ చేయలేకపోయారా? ఆయనకు బ్రీఫింగ్ సరిగ్గా ఇవ్వలేకపోయారా? ఇప్పటికీ కూడా ఆయన పైన వస్తున్న ఆరోపణలు కిచ్చ సుదీప్ పైన ఏంటంటే, అశ్విని గౌడ్ విషయం వచ్చేసరికి ఆయన కాస్త మెతక వైఖరి అవలంబిస్తున్నారని. వాస్తవంగా ఎవరి పట్ల వారు మెతక వైఖరి అవలంబించాల్సిన అవసరం లేదు. ఆయన హోస్ట్గా ఉన్నప్పుడు హోస్ట్గానే వివరిస్తారు కాబట్టి 11 సీజన్లోనూ సక్సెస్ఫుల్గా చేశారు. 12 సీజన్ మీరే కావాలని బామాలి మరి పిలుచుకొచ్చి కూర్చోబెట్టారు. ఇక్కడ తప్పంతా ఎవరిదంటే, నాకు సంబంధించి ఇది కిచ్చా సుదీప్ తప్పు కానే కాదు. ఈ తప్పంతా ఎవరిదంటే సరిగ్గా బ్రీఫ్ చేయనటువంటి బీబీ టీం చెప్పాలి. చెప్పు చూపించిందా లేదా, ఏ సందర్భంలో ఇది జరిగింది చెప్పి ఏవి చూపించి ఇదిగో చెప్పు చూపించావు చూడమ్మా అని చూపించింటే రక్షిత శెట్టికి చూపించలేకుండా ఉంటే అనవసరంగా ఎందుకు మాట్లాడతావు అశ్విని గౌడ్ గారు, అక్కడ చూపించలేదు కదా, అక్కడ ఏం జరగలేదు కదా అని క్లియర్ చేసేసి ఉండింటే ఎంత బాగుండేది. ఇప్పుడు ఎంతగా ఫ్లేరప్ అయిపోయిందంటే, అశ్విని గౌడ్ పక్షాన సుదీప్ సార్ ఉన్నారు అన్న మాట వచ్చేసింది. ఇది సరికాదు కదా. కిచ్చా అభిమానులైనటువంటి మాకందరికీ కూడా ఎంత బాధ కలుగుతుంది. మేము ఎప్పుడు కూడా కిచ్చా సుదీప్ అంటే గుండెలోనే ఇంత ఎత్తున పెట్టుకొని మేము చూస్తున్న వాళ్ళం. కన్నడ బిగ్ బాస్ చూస్తున్న చాలామంది కూడా కేవలం కిచ్చా సుదీప్ హోస్టింగ్ కోసమే చూస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లోన ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ జరగడం అనేది నాకైతే దురదృష్టకరమే అనిపిస్తుంది. కిచ్చా సుదీప్ గారికి టీం బ్రీఫ్ చేసి ఉండి తీరాల్సింది. ఆ ఇన్సిడెంట్ చూపించాలి.
లైవ్లో ఎక్కడ మేము చూడలేదని లైవ్ చూసిన వాళ్ళందరం చెప్తున్నాం. లైవ్లో ఆ ఇన్సిడెంట్ మాకు కనిపించలేదని. మళ్ళీ లైవ్లో కనిపించకుండా, ఎపిసోడ్లో కనిపించకుండా మళ్ళీ అశ్విని గౌడ్ ఎలా చెప్తుంది? ఆమె ఎలా ఆరోపిస్తుంది? ఒకవేళ అశ్విని గౌడ్ చెప్పిన మాట నిజమైతే రక్షిత శెట్టిది ముమ్మాటికి తప్పు. ఆమె అలా చేసి ఉండకూడదు. అది దుందుడుకు చర్య అవుతుంది. దానికి ఆమెకు పనిష్మెంట్ ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం ఆమె చూపించుకున్నా కూడా చూపించిందని అబద్ధం చెప్పింటే అశ్విని గౌడ్కి కూడా అదే రకమైన పనిష్మెంట్ ఇచ్చి తీరాలి. మళ్ళీ మీరు రక్షిత శెట్టి డ్రెస్సుకు సంబంధించి, కబడ్డీ ఆటలోనే జరిగిన ఆట తీరుకు సంబంధించి మీరు సెలబ్రిటీ పక్షాన వహించి, రసిక స్పందన పక్షాన వహించి మీరు మాట్లాడగా లేనిది ఈ సందర్భంలో ఎందుకు నోరు పెగలేకపోయింది బీబీ టీంకు? కిచ్చా సుదీప్కు సరైన బ్రీఫింగ్ మీరు ఎందుకు ఇవ్వలేదు? నేను కిచ్చా సుదీప్ గారిని తప్పు పట్టను. ఆయన దాకా వస్తే ఖచ్చితంగా ఆయన మాట్లాడి తీరుతారని ఇప్పటికీ నా నమ్మకం. కాకపోతే లేని విషయాన్ని ఉన్నట్టుగా చూపించడం ఎంత తప్పో, ఉన్న విషయాన్ని వదిలేయడం కూడా అంతే తప్పని నాకైతే అనిపించింది. కాబట్టి సోషల్ మీడియాలో చాలా ఫ్లేర్ అప్ అవుతున్న విషయం ఏంటంటే ఇది చాలా ఇబ్బంది కలిగించిన విషయం అని. ఆ తర్వాత ఇంకా సరే మిగిలిన అంశాలన్నీ ఏంటి, ఇంట్లో ధనుష్, ఆ తర్వాత అభిషేక్, ఆ తర్వాత రషిక, వీళ్ళందరినీ కూడా ఇప్పటికిప్పుడు కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళు అంటే లాస్ట్ వీక్ నుంచి వీళ్ళు ఆట కనిపిస్తోంది అని చాలా వ్యంగ్యంగా వెల్కమ్ టు ది బిగ్ బాస్ హౌస్, ఇంతాళ్ళకు మీరు కనిపించారు అని వ్యంగ్యంగా మాట్లాడడం కానీ ఉండొచ్చు. ఆ తర్వాత బంధాలు ఏమైనా ఉంటే బయట పెట్టుకోండి, మీకు సంబంధాలు పెరిగితే, రిలేషన్ పెరిగితే బయట పోయి పెళ్ళిళ్ళు చేసుకోండి, కానీ ఇంట్లో మాత్రం గేమ్ ఆడండి, బంధం కాదు అని మళ్ళీ మళ్ళీ చెప్పారు కిచ్చా సుదీప్ గారు.